హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ప్లాస్టిక్ ఫ్రీగా మేడారం జాతర నిర్వహించేందుకు భక్తులు సహకరించాలి. ప్రభుత్వం తరపున మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క అధికారులతో సమావేశమయ్యారు. జాతరను పారిశుద్ధ్యంతో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జాతర సమయం దగ్గర పడుతున్న తరుణంలో భక్తుల తాకిడి రోజురోజుకి పెరుగుతుంది. కాబట్టి అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. భక్తులకు ముఖ్యంగా నిరంతరం తాగునీరు అందించాలని అన్నారు. జాతర ముగిసిన అనంతరం కూడా ముమ్మారుగా పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని అన్నారు. చిత్తశుద్ధితో సమన్వయంతో సేవలు అందించాలని, జాతరలో ముఖ్యంగా గద్దెల ప్రాంగణంలో బెల్లం కొబ్బరికాయలు శుభ్రం చేయాలని, అలాగే జంపన్నవాగు సమీపంలో భక్తుల తలనీలాలు కూడా శుభ్రం చేయాలని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది మిషనరీ యంత్రాల ద్వారా నిరంతరం విధులు నిర్వహించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ జిల్లాల నుంచి జాతర విధులకు వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా 19వ తేదీన సంబంధిత జోనల్ అధికారులకు రిపోర్ట్ చేయాలని అన్నారు. ముఖ్యంగా కమిషనర్ గారు వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి సమ్మక్క సారలమ్మ దేవాలయానికి వచ్చి మీ అందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి మీతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిఆర్ కమిషనర్ గారికి, అనితా రామచంద్రన్ గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి కలెక్టర్ అండ్ ఎస్పీ అండ్ అడిషనల్ కలెక్టర్, మా డిపిఓ అండ్ ఓల్డ్ న్యూ డిపిఓ డిపిఓస్, అదేవిధంగా ఇతర జిల్లా నుంచి వచ్చినటువంటి డిపిఓస్, అదేవిధంగా డిఎల్పిఓస్, ఎంపీడిఓస్, పిఎస్, శానిటేషన్ వర్కర్స్, మిగతా అందరి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ, అదేవిధంగా డిఎస్పీలకి ఇద్దరికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుణ్ణి సమ్మక్క సారలమ్మను కోరుకుంటా ఉన్నాను, మొక్కుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా మరి మీ యొక్క సేవల్ని ఈ లక్షలాది మంది భక్తులకు అందించేందుకు ప్రధానమైనటువంటి భూమిక శానిటేషన్ మన డిపార్ట్మెంట్. వాస్తవానికి దాదాపుగా 2 months నుంచి కూడా వెంకయ్య గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా వారు నిరంతరం కష్టపడి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు వారు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇది 3rd జాతర వారు ఇక్కడ ఉండడము. ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నాతో పాటు అంటే నేను చెప్పిన సూచనలు సలహాలు, నేను కూడా గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వర్కర్ని, ఏదో పైనుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఈ జాతి బిడ్డలుగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంత బిడ్డగా, అనువనువన తెలిసిన వ్యక్తిగా నా సూచనలు ఏదున్నా కూడా వారు ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు శానిటేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా, మరి లాస్ట్ జాతరలో బాధ్యతలు ఇచ్చినా లేదా నాకు తెలియదు, కానీ నా డిపార్ట్మెంట్ కాబట్టి, అదేవిధంగా అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇక్కడ కమిషనర్ గారు కూడా స్పెషల్గా కేర్ తీసుకొని ఇది మన శాఖ, మన మంత్రి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మనము ఇంకా బాగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని చాలామందిని ఇప్పుడు కొత్తగా కూడా కొంత అడిషనల్గా కూడా తీసుకోవచ్చు. ఏది ఏమైనా మనందరికీ ఇష్టదైవాలు, అదేవిధంగా ఇంటిలో వెలుపులుగా ఉన్నటువంటి దైవం. ఎందుకంటే ఆ బిడ్డలు ఆదివాసీ బిడ్డలు, ఆ బిడ్డలు ఆదివాసుల కోసమే ఆనాడు పోరాటం చేశారు. కానీ అందరి తల్లులుగా వారు ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా, అందరికి అతీతంగా అందరినీ తమ దగ్గరికి, తమ చెంతకు అంటే దర్శనానికి వచ్చే విధంగా అంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని భక్తులకు ఇచ్చారు. కాబట్టి ఇట్లా కోట్ల మంది భక్తులు ఈరోజు దర్శనానికి వస్తారు. కాబట్టి వారి అంటే సన్నిధిలో మీరందరూ పనిచేసేటువంటి గొప్ప అవకాశం వచ్చిందనే మనం భావించాలి. ఎవరు ఇది ఒక పనిష్మెంట్గా కాకుండా ఒక అవకాశం, ఛాలెంజ్, ఆపర్చునిటీగా. చాలామంది అధికారుల పాపము ఎలక్షన్స్ కోడ్ తోటి లేదా వివిధ రకాలుగా పోతుంటే వాళ్ళు బాధపడుకుంటూ పోతున్నారు, అంటే మాకు ఈ అవకాశం రాకుండా పోతుంది అని, మేము ఈ జాతర నిర్వహించే అవకాశం మాకు రాకుండా పోయిందని ఆల్రెడీ ఒక 2 months కింద పోయినటువంటి అధికారులు ఉన్నారు, డిస్ట్రిక్ట్ బాస్. అంత ప్లాన్ చేసుకునే, అంటే ఉదాహరణకు అట్లాంటి ఫీలింగ్. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం. మనం ఇంతమందికి సేవ చేసే ఎట్టే టైంలో, అంటే 3-4 daysలో 1 crore పీపుల్కి మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మరి మీ యొక్క విధి నిర్వహణతో పాటు మానవత్వాన్ని, మంచితనాన్ని, మంచి మనసును జోడించి మన శాఖతో పాటు ఇతర కూడా ఎక్కడైనా మీకు డిఫెక్ట్స్ ఏమైనా కనపడ్డా, లోపాలు ఎక్కడ కనపడ్డా వెంటనే ఆ సంబంధిత అధికారులకు చేరవేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ భక్తులు ఫేస్ చేస్తున్నారు, ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం దాన్ని సరిచేయాలి,